క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త మార్క్ 10వ అధ్యాయం 6వ వచనం. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశాడు. ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్య హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమై ఉండు కనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుండు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. నీ అంశం పాఠం పేరు నీ జీవితంలో ఆనందం లేదా నీ జీవితంలో సంతోషం కావాలంటే, నీ జీవితంలో నీకు సంతోషం అయితే నీవు సంతోషముగా ఉండాలంటే, నీవు నీ జీవితకాలం అంతా సంతోషంగా ఉండాలి అంటే ఇదే పాఠం పేరు. రాసుకోండి. జీవితంలో సంతోషముగా ఉండాలంటే ఏం చేయాలి? జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూస్తే దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, నీవు నీ జీవితంలో నీవు ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ఆయన చెబుతున్న కొన్ని విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన చెబుతున్న విషయం, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు ఎవరిలో ఉండాలి అని అంటే దేవునిలోనే ఉండాలి. నీ జీవితకాలం అంతా కూడా నీవు ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే దేవుడు చెబుతున్న విషయం ఏంటనంటే, ఆయన కోరిక, ఆయన ఇష్టం ఏంటనంటే నీవు ఆయనలో ఉండాలి. నువ్వెవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. అప్పుడే నీ జీవితంలో ఆనందం సంతోషం ఉంటుంది. దేవునిలో ఉన్నవారికి, దేవునిలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుని దగ్గర ఉన్నప్పుడు, ఆయనను వెంబడిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తారంటే నీవు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి అని దేవుడు నీకు ఏదైతే కావాలో అదే నీకు ఇస్తారనమాట. దేవుడే మనకు ఆధారం, దేవుడే మనకు దిక్కు, ఆయనే మనం పోషించేది, మన కాపాడేది ఆయనే. అయితే దేవుడు ఏం చెబుతున్నాడంటే, నీవు నా పోలిక, నువ్వు నా సొత్తు, కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి అని అంటే నీకు కావలసినది మొట్టమొదటిగా ఏమని చెబుతున్నారనంటే, ఆదిలోని ఆదాం గారిని దేవుడు ముందు చేశారు.
ఆదం గారిని ముందు చేసిన తర్వాత పక్షులు జంతువులు అన్నిటికీ మొత్తానికి పేర్లు పెట్టింది ఎవరోనంటే ఆదం గారే. పేర్లు పెట్టినప్పుడు ఏ సింహం రా ఇట్రా అంటే అట్ట వచ్చేది. నీవెవరో సింహం, నీవెవరో పులి, నీ పేరేంటి ఏనుగు, నీ పేరు జింక, కుందేలు, అన్ని మొత్తం పేర్లు పక్షులు కాకి పిచ్చుక కుక్క నక్క అన్ని మొత్తం పేర్లన్నీ కూడా మొత్తం కూడా పెట్టిన తర్వాత అయ్యి వెళ్ళిపోతున్నాయి వస్తున్నాయి. నోవాహు గారి సమయంలోని అప్పటి వరకు కూడా జంతువులు మనిషి పక్షులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి? కలిసి ఉన్నాయండి. నోవాహు గారి వాడలోకి మనుషులు అలా నోవాహు గారి కుటుంబం వచ్చింది. తర్వాత జతలుగా జంతువులు పక్షులు వచ్చాయి. అంటే అన్ని మొత్తం మనుషులు పక్షులు జంతువులు అన్ని మొత్తం కలిసి ఉన్నాయి. ఎక్కడ వేటికి కూడా ఆ దూరం అనేది లేదు. ఎప్పుడు దూరం అయిని ఎప్పుడు భయం వచ్చింది అంటే మనిషిలోకి పాపం వచ్చిన తర్వాత, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత ఏమైపోయిండు? ఒక జంతువుని చూసి ఏమైండు? భయపడుతుండో. పులి వస్తుందంటే అమ్మో అది ఏదైనా చేసిద్దు, సింహం వస్తుందంటే భయం, ఏదన్నా జంతువు వస్తుందనంటే భయం. ఒకనాడు ఉందా మరి? లేవు. కానీ ఇప్పుడు భయం వచ్చింది. ఎందుకని? పాపం వలన వచ్చే జీతం మరణం. అందుకనే ఏమైపోయింది ఈ లోకం? ఏమైపోయిందంటే దుష్టతరం అయిపోయింది. దేవుడు ఎల్లప్పుడూ కూడా నువ్వు సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకోడు. అలా నువ్వు సంతోషంగా ఉండాలని దేవుడు ఏం చేశారు అని అంటే ఆదంగాన్ని చేసిన తర్వాత, అవన్నీ చేసిన తర్వాత జరిగిన విషయం ఏంటనంటే ఆదాం గారికి ఏటి ద్వారానైనా ఆనందం వచ్చిందా? సంతోషం వచ్చిందా? పేరులు పెట్టిండు, అన్ని మొత్తం ఉన్నాయి. ఆనందం ఉందా? హ్యాపీ ఉందా? లేదు. మరి ఆదాముకి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? పురుషునికి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అప్పుడు ఆదిలో తర్వాత ఆదాముని చేసిన తర్వాత దేవుడు ఎవరిని చేసిండు? అవ్వమ్మని చేసిండు. అవ్వమ్మని ఎలా చేసిండు? అవ్వమ్మని ఎలా చేశాడు అని అంటే ఎక్కడి నుంచో తీసుకురావడం ఎందుకు? ఎక్కడి నుంచో తీసుకొస్తే ఈ పురుషుడు ఏమంటాడు? నువ్వు ఎక్కడి నుంచో వచ్చినావు, నువ్వు పరాదానివి అని అంటాడేమో అని ఎక్కడి నుంచి తీసిండు? పక్క అంటే పైన కింద, ఇది పైన ఇది కింద, ఈ మరి మధ్యలో నుంచి తీసిండు అనమాట. ఇప్పుడు తనలో నుంచి తీసిండు అనుకోండి, స్త్రీ ఏమనిద్ది? నేను నీ తనలో నుంచి నాదే ఎక్కువ అనేది. కాళ్ళలో నుంచి ఒకవేళ వచ్చింది అనుకోండి, పురుషుడు ఏమంటాడు? నువ్వు నా కాలు కింద అంటాడు. అర్థమైందండి? ఇవన్నీ కాకుండా దేవుడు జ్ఞాని కాబట్టి ఎక్కడి నుంచి తీసిండు? పక్కలో నుంచి తీసిండు. ఎలా తీసిండు దేవుడు? ఎలా తీసాడు అని అంటే ఆదాము గారికి గాఢ నిద్ర కలుగు చేసి. ఇప్పుడు ఇదివరకు కాలంలో గమనించండి, ఇదివరకు ఉన్న కాలంలోనే ఆపరేషన్ చేయాలి అనన్నా దేనికైనా కానీ చేయాలి అంటే మత్తు లేకుండా చేసేవాడు. మత్తు లేకుండా ఆపరేషన్ చేస్తాడు. పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. తట్టుకోలేని పరిస్థితి, నొప్పికి తట్టుకోలేని పరిస్థితి. ఆ సమయంలో మరి ఎలా వీళ్ళకి ఆపరేషన్ చేయాలి అని ఆలోచించేటప్పుడు ఈ గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని చదివారు. చదివిన తర్వాత చట్టాలు ఎక్కడి నుంచి వచ్చాయనంటే ఈ చట్టం, ఈ లోకంలోని చట్టాలు కానీ ప్రతి ఒక్కటి కానీ ఏదైనా కానీ వచ్చింది చేశారు అని అంటే అది బైబిల్ గ్రంథంలో నుంచి. అప్పుడు మనిషి బైబిల్ గ్రంథం చదివేటప్పుడు ఆదాము గారి జీవితంలో దేవుడు ఏం చేసిండు? నిద్ర కలుగు చేసిండు. అంటే ఒక నిద్ర కలుగు చేసి అక్కడ గాయం చేసి ఎముక తీసి మరలా ఏం చేసిండు? దాన్ని కండతో ఏం చేసిండు? పూర్తి చేసిండు దేవుడు. ఇప్పుడు అలాగే తర్వాత బైబిల్ చదివిన తర్వాత
వారు చేసిన విధానం ఏంటంటే మనిషికి గాఢ నిద్ర, ఆ నిద్ర కలుగు చేసి ఏం చేయాలి? ఆపరేషన్ చేయాలి. అంటే నిద్ర రావాలి అంటే ఏం కావాలి? మత్తు కావాలి. ఆ మత్తు ఇచ్చేసి ఆపరేషన్ చేసి ఆ తర్వాత ఏం చేస్తున్నారు? దాన్ని మరలా కుట్టేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెలుసుకున్నారు? ఎలా తెలిసింది మనిషికి అంటే వాళ్ళ సొంతంగా ఏం చేయరా. మనిషి ఏదన్నా చేశాడు అంటే మనిషి తాను గొప్పదనం ఏం కాదు. ఎలాగంటే దేవుని గ్రంథములో నుంచి చదివి చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆ తర్వాత ఆదాము పక్కన ఎప్పుడైతే స్త్రీ వచ్చిందో అబ్బబ్బబ్బబ్బా, ఆదాం గారికి ఏమొచ్చింది? పండగ వచ్చేసింది. అన్ని జంతువులు ఉన్నాయే, పక్షులు ఉన్నాయే, అవన్నీ మొత్తం ఉన్నాయే, పండులు ఉన్నాయే, తోట ఉందే, అన్నీ ఉన్నాయే. మరి ఎక్కడ లేదు ఆనందం? ఎక్కడి నుంచి వచ్చింది ఆనందం? స్త్రీ పక్కకు వచ్చిన తర్వాత స్త్రీని చూడంగానే ఏమొచ్చింది? ఆనందం వచ్చి పాట పాడుతుండో. అది పాటేననుకోవచ్చు. ఏమని? నా నరములో నరమా, నా మాంసంలో మాంసమా, నాలో నుంచి వచ్చిన నారీ. పాట అర్థమైందండి. నీవు ఎక్కడి నుంచి వచ్చినావు? నాలో నుంచి వచ్చినావు కాబట్టి నారీ అని అంటాడు అనమాట. అసలు ఆనందం చూడండి, సంతోషం చూడండి. ఆహా, ఇద్దరు కలిసి ఇక తోటంతా తిరగడం మొదలు పెట్టారు. ఆనందం. చల్లపూట వేళ. ఎప్పుడు? సాయంత్రం వేళ దేవుడు అక్కడకు వచ్చేవారు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చదవండి. 1వ అధ్యాయం మొత్తం ఏముంటుందని అంటే సృష్టిని గురించి, దేవుడు చేసిన దాని గురించి ఉంటుంది. 2వ అధ్యాయం కాడి నుంచి ఏముంటుంది? ఇక ఆదాం గారిని, వాడి జీవితం, వాడు చేసిన దాని గురించి అక్కడి నుంచి మొత్తం మొదలైద్ది. హ్యాపీగా ఆనందంగా ఉన్న సమయంలో దేవుడు వచ్చేవారు. దేవునితో పాటు ఆనందంగా హ్యాపీగా ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నీకు ఎవరినిచ్చారు? స్త్రీనిచ్చారు. స్త్రీకి ఎవరిని? పురుషుణ్ణి. అర్థమైందండి. తర్వాత వీరితో పాటు నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండాలని అంటే నీ జీవితంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. వారి జీవితంలో వాళ్ళిద్దరు కలిసి ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు వారి మధ్యలోకి వచ్చినప్పుడు ఇంకా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుడు చూస్తున్న సంగతి మరిచిపోయారు, దేవుడు చెప్పింది మరిచిపోయారు, ఆజ్ఞ అతిక్రమించారు, మరలా ఈ మధ్యలో ఎవరికి ఇచ్చారు? సాతానికి అవకాశం ఇచ్చారు. నీ జీవితంలో దేవునికి తప్ప మరలా దేనికైనా ఎవరికైనా అవకాశం ఇస్తే నీ జీవితం పాడైపోయినట్టే, నీలో సంతోషం పోయినట్టే. ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చారో వారి జీవితంలో ఏమైపోయింది? సంతోషం పోయింది. ఆజ్ఞ అతిక్రమించారు. దేవుడు వచ్చిండు, ఆదామును పిలిచిండు. ఆదాము అప్పుడు ఏం మొదలు పెట్టిండు? దాన్ని ఏమంటారు? వంకరం. దాన్ని ఏమంటారంటే ఇంకా ఒకడి మీద ఒకడు పెట్టుకోవడం. తప్పు చేసిండు. తర్వాత దేవుడు వచ్చి అడుగుతుంటే ఎవరి మీద పెట్టిండు? నువ్వు ఇచ్చిన ఆ స్త్రీ తీసుకొచ్చి ఇస్తే తిన్నారు. అవ్వమేమో పావు మీద ఒకరు మొత్తం ఇలా పెట్టుకున్నారు. అయితే అప్పటిదాకా ఆనందంగా సంతోషంగా దేవుడిలో ఉన్నప్పుడు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చారో, ఎప్పుడైతే వేళల్లో లోకాశలు, లోక కోరికలు ఇవన్నీ వచ్చాయో శ్రమలో, బాధలో మొదలైపోయాయి. అయితే మీరు నాలో నుంచి నేను చెప్పినట్టు మీరు వినలేదు కాబట్టి మీరు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఇక 7 నుంచి వెళ్ళిపోండి. ఆదాం, నువ్వు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఇక్కడ ఎంతో ఆనందంగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి పొలం దున్ని కష్టపడి చెమటోర్చి నువ్వేం చేస్తావు? పంట పండించి దాన్ని తింటావు. దేవుడు చెప్పినట్టే జరుగుతుందా? జరుగుతుంది. అవ్వమ్మకేం పెట్టిండు? ఇద్దరు కలిసి జతేసుకొని చేతులు పట్టుకొని ఆహా చక్కగా హ్యాపీగా తిరిగిన వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అవ్వమ్మకి ఏం చెప్పారు అంటే, ఇదిగో నువ్వు చెప్పినట్టు వినలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వేం చేస్తావునంటే బయటికి వెళ్ళి పురుషుడు నీ మీద ఏం చేస్తారో నిన్ను ఏలతరో, తర్వాత నీవు పిల్లలనే ప్రసవ వేదన పడి నువ్వు పిల్లలనే కంటావని
చెబుతారు. పాముకి అప్పుడు నీవు అప్పుడు పాము ఎలా ఉండేదంటే ఇలా కాళ్ళతో పాకుతూ ఉండేది. నీవు పొట్టతో ఏం చేస్తావు? పాకుతావు. నీవు మన్ను తిని బ్రతుకుతావు అని చెప్పి. నీవు నరుని కాలుని ఏం చేస్తావు? నరుని నీవు కాటి వేస్తావు. నరుడు ఏం చేస్తారు? నీ తలకాయ చెదగబోతావు. ఇదే విషయం ఆ రోజున ఆ నోవాహు గారి వాడలోని అన్ని జంతువులన్నీ కూడా వచ్చినప్పుడు ఏమీ అర్థమవుతుందండి. కానీ ఎప్పుడైతే దేవుడు అక్కడ నుంచి వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించారో అక్కడ నుంచి బయటికి వచ్చేసారు. మొత్తం కూడా మొదలైంది. ఆనందం, సంతోషం ఎక్కడ ఉంది అని అంటే దేవునిలోని ఆనందం ఉంది. తర్వాత భార్య భర్త కలిసి ఉన్నప్పుడే ఉంది ఆనందం, సంతోషం. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంది? ఆనందంగా, సంతోషంగా ఉన్నారు. బయటకు వచ్చిన దేవునిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి జీవితంలో ఆనందం పోయింది. ఇప్పుడు వారు ఏ విధంగా అయితే మరి బయటకు వచ్చిన తర్వాత మరి ఆదాం కసిరించుకుందో, ఆదాం కోపడ్డో, లేకపోతే అవ్వమ్మ కోపడ్డదో, వీళ్ళు ఎలా అయితే ఉన్నారో వాళ్ళకి కుమారులు పుట్టిన తర్వాత వారిలో నుంచి పెద్ద కుమారుల్లో నుంచి ఏమొచ్చింది? ద్వేషం, అసూయ, కక్ష వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ రోజున ఎలా తెలుసు ఇవన్నీ ఎలా వచ్చినాయి అని అంటే ఒక విషయం యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి యేసు వారికి ఇట్లని ప్రత్యుత్తరం ఇచ్చును, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే కాని తనంతట తాను ఏది కూడా చేయడం అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అంటే ఒకవేళ ఆదాం గారు కోప్పడి ఉండొచ్చు, ఆదాం గారు లేకపోతే అరిచి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా సందర్భం రావచ్చు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకున్న పెద్ద కుమారుడు ఏమైండు? తమ్ముడి మీద కక్ష, ద్వేషం పెట్టుకుంది. ఆనందం, సంతోషం ఎక్కడ ఉంది అని అంటే భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు. అలా కలిసి ఉన్నప్పుడు వారు ఎంత ఆనందంగా, సంతోషంగా ఉన్నారనంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే భర్త వెంట భార్య ఉంటే ఎంత ఆనందం ఉంటుందో తెలుసండి, ఎంత సంతోషం ఉంటుందో తెలుసా? అబ్రహాం గారు, ఇంకా ముందు చూస్తే నోవాహు గారి కుటుంబం గురించి చూస్తే నోవాహు గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు చెప్పినట్టు వాడగట్టే సమయంలో నోవాహు గారి భార్య ఏం చేసింది? భర్తకు సహకారంగా ఉంది. సహకారంగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఐక్యత కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు, సంతోషంగా వీళ్ళు ఉన్నారు. వీళ్ళు దేవుని పని చేస్తున్నారు. వెనక మాన ఉన్నవారు ఎదురు చెప్పటానికి కానీ వెనక వెళ్ళిపోవటానికి కానీ ఎక్కువ అవకాశం లేదు. భర్త భార్య దేవునిలో ఉన్నప్పుడు, నోవాహు గారి భార్య వాళ్ళిద్దరు దేవుని పనిలో ఉన్నప్పుడు వారికి ముగ్గురు పిల్లలు, ముగ్గురు మగ పిల్లలు. వీళ్ళిద్దరు పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ముగ్గురు కూడా అస్తమానం దేవుని పనే చెప్పడం, దేవుని పని వచ్చిన వాళ్ళకి చెప్పడం, తర్వాత వాడకట్టడం, దేవుని పని చేస్తూ ఉంటే నోవాహు గారి పిల్లలు కూడా ఏమయ్యారు? తండ్రి తల్లితో ఏం చేశారు? పని చేస్తున్నారు. ఇలా వీళ్ళు ఉంటే భర్త దేవునిలో ఉన్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు ఇంకా భార్య ఇంకా లోకాశలకు కానీ వెంటపడే అవకాశం ఉందా? వెంటనే నోవాహు గారి కుమారులతో పాటు ఎవరు వచ్చారు? నోవాహు గారి కోడళ్ళు. ఇప్పుడు నోవాహు గారు దేవుని పని చేస్తూ ఉండవు, దేవుని భయభక్తులు కలిగి ఉండవు. తర్వాత భార్య వచ్చింది, భార్యతో పాటు పిల్లలు వచ్చారు, పిల్లలతో పాటు ఎవరు వచ్చారు? కోడళ్ళు వచ్చారు. మొత్తం ఎంతమంది? వీళ్ళొక ఇద్దరు, వాళ్ళొక ముగ్గురు, వాళ్ళొక ముగ్గురు, మొత్తం 8 మంది. 8 మంది దేవునిలో ఒకే కుటుంబం ఉంటాం. అసలు ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. ఎక్కడున్న ఆనందం, సంతోషం? అదే నోవాహు గారు చేస్తూ ఉన్నప్పుడు తర్వాత ఏం భార్య, నువ్వు చేసుకో, నేను రాను, నాకేం పని, నేను చేయాలని అని గాన అంటే, ఆహా మా నాన్న చేసుకుంటుండో, మా అమ్మేమో వెళ్ళట్లేదు కదా, దేవుళ్ళు లేదు కదా, అబ్బా ఎంత మంచి అమ్మ, మాకు కూడా పిల్లలు ఏం కోరుకుంటారు?
బాల్యంలో ఎంతో కొంత వినకుండా ఉండాలి, ఆడుకోవాలి, అయ్యేం చేస్తారు. యవనం వచ్చిన తర్వాత అసలు వినరు. యవనం రావడంతోనే లోకాశలు వచ్చేస్తాయి. ఇంకా ఇలాంటి సందర్భంలో గాన ఎవరో ఒకళ్ళు గాన తల్లి గాని తండ్రి గాని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు దేవునిలో గాన లేకపోతే వీళ్ళకి అవకాశం వచ్చినట్టు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవకాశం లోకంలోకి వెళ్ళిపోవడానికి లేదుగా. అందుకనే వాళ్ళు ఏమయ్యారు? దేవుని పని చేశారు. ఇప్పుడు నోవా గారి భార్య కన్నా దేవుని ఆ పని చేయడానికి రాకపోతే ఈ పిల్లలు కూడా మాట వినేవాడు కాదు. ఎందుకని? ఆ తల్లి చేయట్లేదు కాబట్టి తల్లి దగ్గరే ఉండేవాడు. ఇలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఎవరు అంటే మత్తయి గారు రాసిన సువార్త 20 అక్కడ ఎవరు కనబడతారంటే జెబెదయి కుమారుల తల్లి. ఆ తల్లి ఇద్దరు, ఆయనకి వాళ్ళకే ఇద్దరు కుమారులు. ఎవరు? యోహాను, యాకోబు. చిన్న పిల్లలేం కాదు. ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు. వాళ్ళిద్దరిని కూడా ఇద్దరిని కూడా పట్టుకొని ఎక్కడ తీసుకొచ్చింది ఆ తల్లి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకి తీసుకొచ్చి చెబుతుంది, అయ్యా ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడం వైపున కూర్చుండ సెలవమ్మని ఆ తల్లి అడుగుతుంది. తల్లి అడగాలి, దేవుణ్ణి అడగాలి, నా పిల్లలు నీలోనే ఉండాలి, నీ పని చెయ్యాలి, నీతోనే ఉండాలి, పరలోకంలో ఉండాలి నా తల్లి అడగాలి. పిల్లల నిమిత్తం ప్రార్థన చెయ్యాలి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత, అమ్మా నాదేమీ లేదమ్మా, ఈ పక్కన కానీ ఈ పక్కన కానీ ఉండే అవకాశం అది దేవుని చేతిలో ఉంది అని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు. భర్త భార్య వీళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నప్పుడు, వాళ్ళ ఆనందం సంతోషం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు. ఇప్పుడు తర్వాత నోవా గారి గురించి చూసాం. ఇప్పుడు తర్వాత అబ్రహాం గారు వెళుతూ ఉంటే ఆ భార్య వెంటనే వెళ్ళేది. నువ్వు వెళ్ళు, నేను రాను అన్నామా? శారమ్మ అనలేదు, వెంటనే వెళ్ళిపోయింది. శారా దేవుడే చెప్పిండంటే ఇక మామూలు విషయం కాదు. శారా అందమైన ఆమె, సుందరివతి అయిన ఆమె. దేవుడే అందంగా ఆమె ఉంది అని చెప్పిండంటే రావిచ్చిందంటే ఆమె ఎంత అందంగా ఉండిద్దో ఒకసారి ఆలోచించండి. ఆమె అబ్రహాము గారి వెంట ఎక్కడికి పడితే ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయేది. దేవునిలో ఆనందం సంతోషం ఎక్కడుంది అని అంటే ఇద్దరు కలిసి ఉన్నప్పుడే. ఇద్దరు విడివిడిగా ఉంటే అక్కడ ఆనందం సంతోషం ఉండదు. తర్వాత వీరి జీవితంలో చూసుకున్న తర్వాత అబీమెలెకు అనే రాజు ఏమని తీసుకెళ్ళిపోవటం, తర్వాత దేవుడు మరి ఆ అబీమెలెకుతో, నువ్వు తీసుకొచ్చిన ఆమె ఎవరో తెలుసా? ప్రవక్త భార్య. ఆమెను గన ముట్టినవో నువ్వు సచ్చినోడివేనని చెబుతారు. ఆ రేత్రి ఆమె మీద చెయ్యి కూడా వేయడం. ఆ తర్వాత ఆమె మరలా నువ్వు తీసుకెళ్లి ఉదయాన్న ఆయనకు అప్పచెప్పు, ఆయన ప్రార్థన చేస్తే అక్కడున్న వారికి ఏమొస్తాయి? గర్భఫలాలు వస్తాయి అని చెబుతారు. అలాగే తీసుకెళ్లి అబ్రహాం గారికి చెప్పిన తర్వాత అబ్రహాం గారు ప్రార్థన చేస్తే అక్కడ వారు ఆ ఏరియాలో ప్రాంతంలో ఉన్న వారి స్త్రీలు అప్పటి వరకు గర్భాలు మూయబట్టే. ఆ తర్వాత ప్రార్థన చేసిన తర్వాత గర్భాలు తెరవబడ్డాయి. ఆ తర్వాత ఇంకా ముందుకెళితే సొలొమోను గారికి ఎంతమంది భార్యలో? ఎంతమంది అండి భార్యలో? 700 మంది భార్యలు. ఎంతమంది? ఉపపత్నులు ఎంతమంది తెలుసండి? 300 మంది. మొత్తం ఎంతమంది? 1000 మంది. ప్రసంగి గ్రంథం, సామెతలో ప్రసంగి గ్రంథం చదివితే అర్థమవుతుంది. 1000 మంది భార్యలో సొలొమోను గారు ఆయన జీవితంలోని రాజు కాబట్టి ఇంతమందిని చేసుకోండి. ఇప్పుడు ఆయనకి ఆనందం లేదు, సంతోషం లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ప్రసంగి అక్కడి నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. ప్రసంగి మొత్తం కూడా చదివితే అర్థమవుతుంది. ఏమేం చేస్తారంటే రాజు కాబట్టి పూలతాటలు వేపిస్తారు, అక్కడ ఉన్న ఆనందం అని. తర్వాత బావుల్లో విత్తనం, తర్వాత స్పున్నింగ్ అంటే మనకి మన భాషలో ఇప్పుడున్న అయితే స్పున్నింగ్ అనమాట. అవి కట్టిస్తాం, భవనాలు కట్టిస్తాం, ఎన్నో తోటలు నాటిస్తాం, ఎన్నో చేస్తాం. ఎన్ని చేసినా మనశ్శాంతి లేదు, ఎన్ని చేసినా సంతోషం లేదు.
ఆయన చెబుతారు కదా, ఎక్కడుంది ఆనందం సంతోషం అని అంటే స్త్రీ దగ్గరే ఉంది. ఆ స్త్రీ కూడా ఎవరు? భార్య. భార్య దగ్గరే ఉంది ఆనందం. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, యవన కాలం ముందు నీ భార్యతో నీవు ఎలా ఉండాలి? ఆనందించు, సంతోషించు. ఆమె యందే నీకు ఆనందం సంతోషం దొరుకుతుంది అని చెబుతుంది. చాలా విషయాలు చెబుతారు అనమాట, చాలా విషయాలు చెబుతారు స్త్రీ గురించి. ఎక్కడా లేదు లోకంలోని ఆనందం సంతోషం ఎక్కడుంది అంటే స్త్రీ దగ్గరే ఉంది. ఏ స్త్రీ? బయట ఉన్న స్త్రీలు కాదు. బయట ఉన్న స్త్రీలు ఏం చేస్తారు తెలుసా? నీ తలకాయ తీసేస్తారు. అర్థమైందండి? పరస్త్రీ దగ్గరకు వెళితే పరులకు నీ యవనాన్ని, నీ ఆస్తిని ఇచ్చేసినట్టే. జారశ్రీ ఛాయలకు నువ్వు వెళ్ళవద్దు అని చెబుతారు. అర్థమైందండి? సొలొమోను గారు ఇవన్నీ సామెతల్లో చెబుతారు. ఎక్కడుందంటే నీవు కట్టుకున్న నీ భార్య దగ్గర ఏముంది? ఆనందం ఉంది. ఆమె రొమ్మున యందు ఏముందో నువ్వు సంతోషపడు, ఆమెతో ఆనందించు. ఇవన్నీ కూడా సామెతల్లో ఇవన్నీ విషయాలు చెబుతారు అనమాట. ఈ రోజున ఎక్కడెక్కడో ఒక విషయం చెప్పాలి అని అంటే నీవు బయటికి వెళ్ళి ఎన్నో పనులు చేసి జాబుకెళ్ళి పనికెళ్ళి ఇంటికి వచ్చేసరికి భార్య నీకు ఇంటిలో గయాడిలాగా ఉంటే మాత్రం నీ పరిస్థితి ఎలా ఉంటుంది? మన పరిస్థితి అసలు ఉండగలుగుతావా? ఉండలేరు. గయాడి అయిన భార్యతో ఉండుట కన్నా మిద్ది మీద ఒక మూలన ఉండటం మేలు అని చెబుతారు. నువ్వు బయట నీకు ఎన్నో అప్పులు ఉండొచ్చు, ఎన్నో బాధలు ఉండొచ్చు, ఎన్నైనా ఉన్నా కానీ నీ భార్య నీ ఇంటికి వచ్చేసరికి నీ భార్యతో నువ్వు ఆనందంగా సంతోషంగా, నీ భార్య నీతో ఆనందంగా సంతోషంగా ఉంటే అబ్బబ్బబ్బబ్బా అవేమి గుర్తుకు రావేక, అవన్నీ ఏదో తీరిపోతాయి. అర్థమైందండి? అవన్నీ తీరిపోతాయి. దేవుడు సహాయం చేస్తారు. కానీ ఆనందం సంతోషం ఎక్కడుందనంటే భార్య దగ్గరే, భర్త దగ్గరే ఉంది ఆనందం సంతోషం. ఇంటికి వచ్చేసరికి చక్కగా అన్ని వండి పెట్టడం, మంచిగా మాట్లాడటం, తర్వాత ప్రతి ఒక్కటి కూడా సంతోషంగా భార్య ఉంటే బయట ఉన్న మొత్తం టెన్షన్, ఎమోషన్ మొత్తం ఏమైపోయింది? అన్నీ పోతాయి. అదే ఆ విషయమే భార్య గయాడిలాగా ఉంటే మాత్రం నువ్వు బయట ఎన్ని చేసినా, ఎంత సంపాదించినా, ఏది చేసినా ఇంటికి వచ్చేసరికి ఆనందం లేకపోతే ఉండలేరు. అర్థమవుతుందంటే అసలు తట్టుకోలేని పరిస్థితి. అందుకనే బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే ఆనందం సంతోషం ఎక్కడ ఉందనంటే భర్త భార్య కలిసి దేవుల్లో ఉన్నప్పుడు ఆనందం, తర్వాత భర్తకి భార్య యందు సంతోషం, భార్యకు భర్త యందు సంతోషం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 33వ వచనంలో ఏమని చెబుతారంటే మెట్టుకు ఏమని చెబుతారంటే అక్కడ ఒకసారి మనం చూస్తే చూడండి ఏమని చెబుతున్నారు. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను, భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకోవలను. ఇప్పుడు నీ శరీరం పురుషుడు అండి తన శరీరాన్ని ద్వేషిస్తారా? అసహించుకుంటా? ఎందుకు నాకు ఈ శరీరం అని అంటడా? అని అంటడా? అనడు. అసహించుకున్నాడు. ఇప్పుడు అది ఇప్పుడు పట్టుకుంది అనుకోండి, ఏం చేస్తారు? ఎక్సర్సైజ్ చేస్తారు. అర్థమైందండి? ఈ ముఖం ఏదైనా కారంగా ఉన్నారు ఏదో వచ్చిందనుకో ఆ క్రీములు రాస్తారు, ఎన్ని రాస్తారు. కానీ దాన్ని చిచి అసలు ఏంది అని కస పొడుచుకోవటం ఏదైనా చేసుకున్నాడా? ఏం చేసుకోడు. బైబిల్ ఏమని చెప్తుంది? ఈ శరీరాన్ని నీవు ఎలాగైతే అసహించుకోవో, ఎలాగైతే నువ్వు ప్రేమిస్తావో అలాగే నీ భార్యను కూడా ఏం చేయాలి? ప్రేమించాలి అని చెబుతున్నారు. ఎందుకు ప్రేమించాలి? ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? నీ శరీరం నీలో నుంచే వచ్చింది. ఇప్పుడు నీవు మీ ఇద్దరే కలిసి విడివిడిగా ఉండి ఒకరు లేకుండా ఒకరు రోడ్డు మీద పోతున్నా, లేకపోతే అత్తగారింటికి పోతున్నా, తర్వాత ఎక్కడికి పోతున్నా కానీ ఎలా చూస్తారు? చులకనగా చూస్తారు. విలువ ఎవరు? ఇద్దరు కలిసి ఆనందంగా సంతోషంగా రోడ్డు మీద పోతున్నా చూసేవాళ్ళు ఇలా చూస్తారు. అర్థమైందంటే అక్కడికి వెళ్ళినా కానీ
విలువిస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఉంటేనే ఎక్కడైనా కానీ ఆనందం, సంతోషం అనేది ఎక్కడికి వెళ్ళినా విలువిస్తారు. అర్థమైందండి? ఇద్దరు వేరు వేరుగా ఉంటే ఇద్దరికి సంతోషం ఉండదు, సమాజం లెక్క చేయదు. అర్థమవుతుందండి? ఇప్పుడు 4 ఎద్దులు కలిసి 4 ఆవులు కలిసి ఉన్నప్పుడు సింహం వచ్చిన ఏదైనా చేసిద్దా? చేయలేదు. అదే విడివిడిగా ఉంటే ఒక్కొక్కరు టార్గెట్ చేసి తినేస్తుంది. కానీ కలిసి ఉన్న దాంట్లోనే ఆనందం ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏమని చెబుతున్నారంటే చూడండి, భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకోవాలి. ఎలా ఉండాలి? భయం కలిగి ఉండాలి. నీకు శిరసెవరు? నీకు శిరసెవరు? నీ భర్త. నీ భర్తకు నువ్వేవాలి? లోబడి ఉండాలి. నీ పురుషులకు నువ్వేవాలి? లోబడి ఉండాలి, భయం కలిగి ఉండాలి. అంతేనే కానీ నువ్వెంత, నీ లెక్క ఎంత అని అనకూడదు. భర్తకు సామెతల గ్రంథంలో ఉంటుంది, భర్తకు పుట్టు రోషం మహా రౌద్రం గలది. అర్థమవుతుందండి? ఏం చేస్తారు అనుకుంటున్నారా? అర్థమై ఆయనకు రోషం వచ్చిందంటే మరలా వెనక్కే తిరగదు. అందుకని అలా కాకుండా నువ్వేం చేయాలంటే ప్రేమ కలిగి నువ్వు ఆయనకు భయపడుతూ ఆయన యందు ఆయనకి ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. ఆయన పట్ల నువ్వేం కలిగి ఉండాలి? భయం కలిగి ఉండాలి. దేవునికి భయపడుతున్నావా? భయపడుతున్నావు. మరి నీ భర్తకు భయపడవా? దేవునికి భయపడే నీవు నీ భర్తకు భయపడవా? నువ్వు దేవుని ప్రేమించే నీవు నీ భార్యను ప్రేమించవా? నేను దేవుని ప్రేమిస్తున్నా, నా భార్య అంటే అసహ్యం అంటే అది కరెక్ట్ కాదు. అర్థమైందండి? నేను ప్రార్థన చేస్తున్నా, దేవుడు అంటే నాకు చాలా భయం, నా భర్త అంటే నాకు అస్సలు పడదు అని అంటే అది భక్తి కాదు. అర్థమైందండి? కుటుంబ వ్యవస్థ దేవుడు ఎప్పుడు చేసిండండి? ఎప్పుడు చేసిండు? మొట్టమొదటిగా ఆదిలోనే కుటుంబాన్ని ఏర్పరిచిండు. ఆదికాండం 50 అధ్యాయాలు మొత్తం కూడా చదివితే మొత్తం కుటుంబాల గురించే ఉంటుంది. అర్థమైందండి? అందుకని కుటుంబ వ్యవస్థని వాడు సరిగ్గా ఉండకూడదు, అక్కడ ఆనందం ఉండకూడదు, సంతోషం ఉండకూడదనని అపవాది ఏం చేస్తుండో అక్కడ గొడవలో పెడుతుండు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో వీరి విషయాల్లో గొడవ లేపాలి, గొడవ పెట్టాలి. వీళ్ళు ఆనందంగా ఉండకూడదు, సంతోషంగా ఉండకూడదు. అపవాది ప్రయత్నం. ఒక్క చాట కాదండి, ఒక కుటుంబం కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక ఇల్లు కాదు, ప్రతి ఒక్క చాట కూడా వాడు ఇదే ప్రయత్నం చేస్తూ. అర్థమైందండి? ఇంకెలా చేస్తారో తెలుసండి? ఇప్పుడు భర్త భార్య మారి వాడు దేవునిలో ఉండి, పిల్లల దేవునిలో ఉంటే కుటుంబం ఉంటే వాళ్ళ కుటుంబంలోని తల్లిదండ్రులు ఉంటారా? తర్వాత వాళ్ళ కుటుంబంలో అత్తమా ఉంటారా? వాళ్ళ ద్వారా కూడా లేపుతారు. అర్థమైందండి? వాళ్ళ ద్వారా కూడా కుటుంబంలో వీళ్ళిద్దరి మధ్య సంతోషం లేకుండా చేస్తారు. తర్వాత నీ పొరుగు వారితో లేపుతారు, బంధువుల ద్వారా, ఎవరి ద్వారా మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టాలి అని అపవాది వాడు ముమ్మరంగా తిరుగుతుంది. ఎవరిని గద్దించు ఎవరిని మింగుదమా అని వాడు గద్దించు సింహం వలె తిరుగుతాడు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. దేవునికి లోబడి ఉన్నప్పుడు అపవాది ఏమవుతారు? యుద్ధ నుండి పారిపోతారు. భర్త భార్య వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆనందం, సంతోషం. ఇంకా బైబిల్ గ్రంథంలో చెప్పాలి అని అంటే ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం. కీర్తన 128 కీర్తనలో ఉంటుంది. నీ భార్య అంటే నీ కష్టార్జితం ఎలా ఉంటుంది, నీ భార్య ఎలా ఉంటుంది, నీ పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా అక్కడ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి దేవుని పని విషయాల్లో సహకారంగా. అపోలో ప్రిస్కిల్లా అలాగే ఉన్నారా? కాదు. నేను మాత్రమే అయ్యగారు సేవకు, పాస్టర్ గారు సేవకుడు, లేకపోతే ఇంకే విషయమైనా ఎలా కొన్ని పిలుపులు పెట్టి పిలుస్తుంటారుగా, నేనేనండి ఆమె కాదు అని అంటే అది ఆనందం కాదు. నేనేనండి ఆయన కాదండి అని అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు అపోలో ప్రిస్కిల్లా ఇద్దరు కలిసి ఏం చేశారు? దేవుని పనిలో సహకారంగా ఉన్నారు. వేరువేరుగా ఉన్నారా? వేరువేరుగా లేరు. అర్థమైందండి? కలిసి ఉన్నప్పుడే ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నీ జీవితంలో నీవు ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలి అని అంటే వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తర్వాత భర్త భార్య ఎల్లప్పుడూ కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి పట్ల ఒకరు భయం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి.
తర్వాత దేవునిలో ఉండాలి. అప్పుడే కుటుంబంలో ఏముంటుంది? ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆ త్యాగం ఎప్పుడు కూడా గుర్తుకు రావాలి. అర్థమైందండి? మీ ఆత్మను కాపాడాలి, రక్షించాలి అని సేవకుడికి ఎన్ని బాధలు ఎన్ని ఉన్నా కానీ మీ వద్దకు వచ్చి వాక్యం చెబుతుంది. కాలు ఎడ నుంచి మొత్తం కూడా లాక్కొచ్చి ఆ నరం లాక్కొస్తున్నది, వాసింది. అయినా కానీ సాయంత్రం మధ్యాహ్నం నైట్ వేసుకోవాల్సిన మధ్యాహ్నం ట్యాబ్లెట్లు వేసుకుని సువార్త చెప్పాలి, వెళ్ళాలి, ప్రకటించాలి అనే ప్రయాసతో ఈడకు వచ్చాను. ఎప్పుడు నైట్ వేసుకోవాల్సిన మధ్యాహ్నం. ఎందుకని? ఆ నొప్పితో ఉంటే చెప్పలేనేమోనని. అర్థమైందండి? అంత ప్రయాసపడి అంత ఇదిగా వచ్చేది. ఎందుకనంటే మీరు దేవునిలో ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఒక్కం విడిచినప్పుడు పరలోకానికి చేరాలి. ఇలాంటి ఆటుపోట్లు, నొప్పులు ఎన్ని ఉన్నా కానీ మీ ఆత్మలను కాపాడక మీ ఆత్మను రక్షించాలి, మీరు దేవునిలో ఉండాలనే ప్రయాస సేవకుడే ప్రయాస. మనందరినీ ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు నిత్యం ఆయన మనలో ఎప్పుడు కూడా ఉండాలి. ఆయనకు మన హృదయంలోనే ఆయనకు చోటు ఇచ్చేవారిగా ఉండాలి. మన దేహం పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. అందుకని ప్రతి ఒక్కరు గమనించి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట ముగిస్తున్న అందరికీ వందనాలు.